ఇండియన్ కరెన్సీ అంటే రకరకాల నోట్లు నాణాలు ఉంటాయి. ఆ కరెన్సీని తయారు చేయడానికి ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కొన్నిసార్లు తయారు చేసిన కరెన్సీ విలువ కంటే దానికి ఖర్చు పెట్టిందే ఎక్కువగా ఉంటుంది. ఈ కరెన్సీ తయారీ బాధ్యత రిజర్వ్ బ్యాంకుతో పాటు ప్రభుత్వానికి కూడా ఉంది. అన్ని నాణేలతో పాటు రూపాయి నోట్ల నుంచి 500 రూపాయల నోట్ల వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తుంది. ప్రస్తుతం సర్క్యులేషన్ నుంచి తొలగించిన 2000 రూపాయల నోట్లను కూడా ఆర్బీఐ ముద్రించేది. అయితే కరెన్సీ నోట్లతో పోల్చితే నాణేల తయారీకి ఎక్కువగా ఖర్చవుతుంది. 2018లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సమాచారం ప్రకారం ₹1 నాణెం తయారు చేయడానికి ₹11 పైసలు ఖర్చవుతుంది. అంటే దాని విలువ కంటే 11 పైసలు ఎక్కువ అవుతుందన్నమాట. ఇక ₹2 నాణాలకు ₹1.28 పైసలు, ₹5 నాణాలకు ₹3.69 పైసలు, ₹10 నాణాలకు ₹5.54 పైసలు ఖర్చవుతుంది. ఇక కరెన్సీ నోట్ల విషయానికి వస్తే ఒక 2000 నోటు తయారు చేయడానికి ఇంచుమించుగా ₹4 ప్రింటింగ్ ఖర్చు ఉండేది. ₹10 నోటుకు 0.96 పైసలు, ₹100 నోటుకు ₹1.77 పైసలు. ఇక 200 నోటును తయారు చేయడానికి ₹2.37 పైసలు, 500 రూపాయల నోట్లను తయారు చేయడానికి ₹2.29 పైసలు ఖర్చవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కరెన్సీ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, ₹2 నాణెం తయారు చేయడానికి ఎన్ని రూపాయలు ఖర్చు అవుతుంది? దీనికి సమాధానం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.